ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు నాకు ప్రమాణం చేయండి అమ్మగారు. వాట్? నేను నీకు ప్రమాణం చెయ్యాలా? ఏమని? మా నాన్నకి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చెయ్యను అని ప్రమాణం చెయ్యండి. ఏం చెప్తున్నావు చామంతి? నేను చెప్పినట్టు నువ్వు చేస్తే మీ నాన్నకి ఏమీ కానివ్వనని చెప్తాను కదా. నేను మాటగా చెప్పింది మీకు నమ్మకం లేకనే కదా అమ్మగారు నాతో ప్రమాణం చేయించుకున్నారు. నాకు మీ మీద ఇలాగే నమ్మకం లేకే మిమ్మల్ని ప్రమాణం చేయమని అంటున్నాను. చేయండి, నమ్ముతాను. మీరిప్పుడు ప్రమాణం చేస్తేనే నేను చేసిన ప్రమాణానికి విలువిస్తాను. ఓహో, అలా వచ్చావా? సరే, ప్రమాణం చేస్తున్నాను. మీ నాన్నకి ఏమీ కాదు. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఒకటే చెప్పాలమ్మగారు, మీరు మనసుల్ని చూడరు, మనుషుల్ని చూస్తారు. మీకు ఇద్దరిష్టాలతో పని లేదు, మీ ఇష్టమే మీకు ముఖ్యం. నేను మా నాన్న కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీరు మీ అబ్బాయి గారి గురించి ఆలోచించడం లేదు. ఆయన మనసు ఎంత గాయపడుతుందో, ఎంత బాధపడతారో మీరు చూడట్లేదు. అవన్నీ నీకనవసరం చామంతి. ఇక నీ ఆలోచన నువ్వు చేసిన నీ ప్రమాణం మీదే ఉండాలి. అదే మీ నాన్న రామచంద్రయ్యకి శ్రీరామరక్ష. ఓకే? ఇక నా కూతురికి దీని పేడే ఉండదు. అవునన్నయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది. జామ్ ఇంకా రాలేదు. తన కోసం వెయిట్ చేయడం కన్నా మనమే వెళ్ళి తీసుకొస్తే బెటర్ కదా. సరే బాబు, పద. నా కొడుకుని
మర్చిపోవాలి. నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి. మన మధ్య జరిగింది నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి. చందు, చామ్ వచ్చింది. వచ్చావా చామ్? నాతో చేయించాల్సిన పూజలన్నీ పంతులు గారు ఎప్పుడో చేసేశారు. నీకోసం వెయిటింగ్ చామ్. దా. ఇంత ఆలస్యమైందేంటమ్మా? ఈరోజు రిపబ్లిక్ డే కదా, జైల్లో ఏదో హడావిడి ఉండుంటుంది. అందుకే మావయ్య గారిని కలవడానికి టైం పట్టినట్టుంది. ఇంకా నయం, మనం అక్కడికి వెళ్ళాక రాలేదు. అవును ప్రేమ్బాబు, మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నావుగా చామంతి. పెళ్ళయ్యాక మీ ఇద్దరూ వెళ్ళి మళ్ళీ మీ నాన్నగారి దీవెనలు తీసుకోండి. ఆ? చెప్పాగా చందు, మా పెళ్ళి అవ్వగానే వెళ్తాం. చామంతి, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. పంతులు గారు గుళ్ళో ఉన్నారు, వెళ్ళి పిలుస్తాను. చందు, హ్మ్? నేను వెళ్తానులే. నువ్వు చామ్కి బాసికం కట్టాలి, బుగ్గన చుక్క పెట్టాలి కదా. ఆ పంచుడు. వెళ్ళు చామ్. ఆ, రా చామంతి. వెళ్ళు చామ్. బాబు, ఏంటి చామ్? నేను చెప్పే మాటలు మీ మనసుని బాధ పెడతాయని నాకు తెలుసు. మీరు తట్టుకోలేరు అని కూడా నాకు తెలుసు. కానీ చెప్పక తప్పడం లేదు. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు బాబు. ఏం మాట్లాడుతున్నావు చామ్? ఈ టైంలో జోక్ చేయకు. వెళ్ళి పంతులు గారిని తీసుకొస్తాను. బాబు, నేను నిజమే చెప్తున్నాను. ఊరుకో చామ్. ఇది నేను కలలో విన్నా కూడా తట్టుకోలేను. ఇంకా ఈ మాటలాపి వెళ్ళి రెడీ అవ్వు. అయ్యో, మీకింకా ఎలా చెప్పాలి? నా మీద, నా కుటుంబం మీద ఒట్టుగా చెప్తున్నాను.